I saw Allu Arjun at a Pushpa screening in Germany. We're putting all our energies on Pushpa 2, but Pushpa Dada, Pushpa 3. నాకు తెలుసు మీరెంత ఎగ్జైటెడ్ ఉన్నారో, నేను దానికంటే డబుల్ అండ్ ట్రిపుల్ ఎగ్జైటెడ్ ఉన్నా ఈ స్టోరీ షేర్ చేయడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మన అల్లు అర్జున్, మన ఐకాన్ స్టార్ బన్నీ అన్న జర్మనీకి ఎందుకు వచ్చారు? సో బర్లిన్లో అనేది ఒక ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది రన్ అయింది. ఆయన మన ఇండియాని రిప్రజెంట్ చేస్తుంటూ ఇక్కడ ఉన్నారు. ఆయనతో పాటు మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, పుష్పాన్ని రిప్రజెంట్ చేస్తుంటూ. ఆ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న టైంలో మన తెలుగు వాళ్ళ కోసం సపరేట్గా ఒక స్పెషల్ స్క్రీనింగ్ అయితే జరిగింది, పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 కాదు, పార్ట్ 1. సో దానికి నాకు ఒక ఇంపార్టెంట్ డే రోజు, అది ఏంటంటే 14th Feb లవ్ డే రోజు నాకు కాల్ వచ్చింది ఒక క్లోజ్ పర్సన్ దగ్గర నుంచి. అతను ఏమన్నారంటే, ఫోన్ చేసి, అరే ఇలా అల్లు అర్జున్ గారు వస్తున్నారు మన బర్లిన్కి, అప్పుడు మనం తెలుగు వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీ వాళ్ళ కోసం ఒక ప్రాపర్ పుష్ప పార్ట్ 1 స్క్రీనింగ్ అయితే ఉంది, దానికి స్పెషల్ టికెట్స్ ఉన్నాయి నా దగ్గర, నీకు కావాలా అని. అలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి? డెఫినెట్గా తీసుకుంటాం. సో నేను అప్పుడు అలా తీసుకున్నాను, నా పాసెస్ తీసుకుని నేనైతే ఈవెంట్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన బుద్ధులు ఏడ మారుతాయి, మీరే చూడండి ఏం జరిగిందో. అసలు ఆ ఈవెంట్ అనేది 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. 3 o'clock వాళ్ళు రామన్నారు. మనం యాజ్ యూజువల్గా లేట్ వెళ్తున్నాం. ఆల్రెడీ టైం అయ్యేసరికి టైం వచ్చేసరికి ఇప్పుడు 3:20 అవుతుంది, 3:12 అవుతుంది, కానీ స్టిల్ లేటే వెళ్తున్నాం. అస్సలు ఆ థియేటర్ ఉంది మామ, మ్యాడ్ మ్యాక్స్ పిచ్చెక్కిపోయింది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత నీట్గా సీట్ మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని అలా స్క్రీన్ మీద చూస్తున్న కొంతసేపట్లో మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది. నీకు భలే హ్యాపీ ఉండదు నీక, దేనికి మచ్చా పులుసు అలా తిమ్మిడిగా ఉండదు నీక, దేనికి మచ్చా నీకు తెలిసి అడుగుతూ ఉంటావు నువ్వు. నేను పుష్ప మూవీ అనేది చాలాసార్లు చూశాను, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లోనే చూశాను, కానీ థియేటర్లో ఒక్కసారి కూడా చూడలే అప్పుడు రిలీజ్ అయినప్పుడు. కానీ ఎందుకో ఎటో రాసి పెట్టున్నట్టుంది, ఇక్కడ నేను బర్లిన్లో చూస్తాను అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు. సో అలా అని చెప్పి నాకు ఈ ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను డెఫినెట్గా వెళ్ళిపోయి చూస్తున్నా సినిమా. అండ్ నేను చెప్తున్నా గైస్, ఆ థియేటర్, ఆ ఎక్స్పీరియన్స్ అసలు పిచ్చెక్కిచ్చేసింది నాకైతే. ఆ క్లారిటీ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. సో కంటిన్యూస్గా మూవీ అనేది ప్లే చేసేసి ఇప్పుడైతే ఎండింగ్కి అయితే వచ్చేసింది. అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మన అల్లు అర్జున్ గారు ఎక్కడా, ఇంకా రాలేదు, ఏంటి, ఎక్కడున్నారు, ఏంటి, అసలు సడన్గా ఆడియన్స్ నుంచి లేస్తారా లేకపోతే ఎక్కడి నుంచి ఎంట్రీ అవుతుందా ఏంటా అనేది కంప్లీట్ ఎగ్జైట్మెంట్తో నిండిపోయి ఉండే హాల్ మొత్తము. అండ్ ఆయన అట్లా ఎలా అంటే, నేను ఇటు నుంచి వస్తున్నా అని అట్లా అందరినీ నమ్మించి ఆయన ఇంకో ఎంట్రన్స్ నుంచి వచ్చారు. ఆ ఎంట్రన్స్ నాకు దగ్గర ఉండే. సో ఒక క్లోజ్, ఆల్మోస్ట్ ఎలా చెప్పాలంటే ఒక 6 feet దూరం నుంచి అయితే నేను చూశాను అల్లు అర్జున్ గారిని. అండ్ చెప్తున్నా, ఆ మూమెంట్లో నాకే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉండే. అసలు క్రేజీ అంటే క్రేజీగా ఉండే ఆ మూమెంట్.
అల్లు అర్జున్ గారు లోపలికి వచ్చి నీట్గా సెటిల్ అయ్యి కూర్చుని Q&A సెషన్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆయన అల్లు అర్జున్ గారిని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ అయ్యాయి ఏంటి, ఎందుకంటే మన పుష్ప మూవీ పార్ట్ 1 అనేది కోవిడ్ టైంలో షూట్ చేశారు కాబట్టి వాళ్ళకి నిజంగా ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి ఏంటి, అండ్ ఆయన ఏం ఫీల్ అవుతున్నారు, అసలు ఇలాంటి ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం ఆయన షేర్ చేశారు. అండ్ ఆడియన్స్ నుంచి చాలామంది ఆయన పుష్ప పార్ట్ 3 గురించి అడుగుతూనే ఉన్నారు. అండ్ దాని గురించి ఆయన ఏమన్నారో మీరే వినండి. It was the highest grossing film of 2021. Yes. Everyone was worried no one would go because cinemas were just reopening. How did you feel by the fan reaction and how much love this movie got? Well, I'd like to take a moment here and thank my producers Ravi Garu, and I'd like to thank my entire crew of Pushpa, because while we're shooting COVID, it was a very challenging situation because we need a logistics of 400 people minimum to shoot action sequences and. Now Pushpa 3 and went now. Yes, yes, and a lot of people internationally were using this particular region to show them as a showcase, as like, you know, it was used in many parts of the world as an example that look, this state called, you know, Telangana, Andhra Pradesh, that opened up, you know, the mindsets of the people all over the world as well, and India, of course. And I can say pioneers, Telugu people were pioneers in getting people back into the and at the end of the film, it suggested there will be a sequel. Now we know for sure there will be a sequel. Of course. Was that always the plan? Have you signed up for many movies? Of course. What can we expect from part 2? Yes, there is going to be another sequel. Yes, Pushpa 2. We're putting all our energies on Pushpa 2, but yeah, Pushpa 3 is definitely is on cards. Pushpa 2 will leave it with a cliffhanger, you know, for the third part. I hope I didn't give out a spoiler. And the pipeline is great. You know, I'm looking forward. It's a very exciting pipeline, and I think when the time comes, we'll give an official announcement. సో ఇదన్నమాట జరిగింది మన ఈవెంట్లో. ఓవరాల్గా ఇట్ వాజ్ అ క్రేజీ ఈవెంట్. అల్లు అర్జున్ గారిని నేను అంత దగ్గరగా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలే, అది కూడా బర్లిన్లో అయితే అనుకోలేదు. అదైతే పాసిబుల్ అయితే అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆర్గనైజర్స్, ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అల్లు అర్జున్ గారిని సపరేట్గా పిలిచి ఒక తెలుగు మూవీ పుష్ప స్క్రీనింగ్ జరిగి ఆయనని ఇన్వైట్ చేసి మాకు ఒక ఇంటరాక్షన్ ఇచ్చినందుకు. అండ్ అదే టైంలో పుష్ప 3 అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అది కూడా ఇట్ వాజ్ అ క్రేజీ మూమెంట్. ఫుల్ గూస్ బంప్స్ నడిచింది నాకైతే ఆయన ఉన్నంత వరకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్ అనేది మీతో షేర్ చేసినందుకు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మేక్ షూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, గుడ్ బాయ్.